సో, ఈ డీజనరేటివ్ పెయిన్స్ అన్నిటికి పీఆర్‌పీతో ఎస్పెషల్లీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది ఈస్ వాట్ యూ ఆర్ టెల్లింగ్. ఇప్పుడు గైడ్‌లైన్స్ ఉంటాయి. గైడ్‌లైన్స్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేస్తాం. గైడ్‌లైన్స్ అంటే ఏంటి? బాబు ఇగో ఈ కండిషన్స్‌లో నువ్వు చేసుకుంటే దీంట్లో మంచి రిజల్ట్ వస్తది. ఎందుకంటే మేము రీసెర్చ్ చేసాం కాబట్టి బావుందని ఒక సలహా. అంతే గైడ్‌లైన్స్ అంటే అదే ఫాలో అవ్వాలని లేదు. ఇప్పుడు మన పీఆర్‌పీకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చేది నీ జాయింట్‌లో, షోల్డర్‌లో, టెన్నిస్ ఎల్బోలో, ప్లాంటార్ ఫేషియాలో. ఇప్పుడు హిప్ జాయింట్‌లో ఏవిఎన్ ఉంది. ఏవాస్కులర్ నెక్రోసిస్. కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, స్టెరాయిడ్స్ మామూలుగా తీసుకున్న వాళ్ళు ఆస్తమా కోసం హిప్ జాయింట్‌లో ఫీమర్ బాల్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోతది. దానికి గూడా నువ్వు వాడు. ఎందుకు నీకు సర్జరీ ఇష్టం లేదు. సర్జరీకి నువ్వు ఫిట్ కావు. చిన్న ఏజ్‌లో నీకు ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ వచ్చింది. దానికి వాడు. సో, దానికి ఎవిడెన్స్ ఉంది. దానికి రీసెర్చ్ ఉంది. కానీ గైడ్‌లైన్స్ కొన్ని వీటికి చెప్తాయన్నమాట. కొన్ని కండిషన్స్ కోసం. సో, అట్లాగా మనము పీఆర్‌పీలో ఉన్న ఇష్యూ ఏంటంటే ఐసీఎంఆర్ కూడా చెప్తది. నువ్వు పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసుకో. ఓకే. ఇది చేస్తున్నాను నేను. ఇది దీంట్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నీకు వేరే ఆప్షన్స్ ఇష్టం లేకపోతే పేషెంట్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని పేషెంట్‌కి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి పేషెంట్‌కి దీని ఎఫికసీ గురించి చెప్పి హ్యాపీగా ఏ జాయింట్‌లో అన్నా చేసుకోవచ్చు.